మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుపై మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ బఫర్ జోన్లో ఎలాంటి నిర్మాణాలు ఉండకూడదని స్పష్టం చేశారు. అలాంటి ఇళ్లకు విలువ ఉండదన్నారు. ఒకవేళ అక్కడ నిర్మాణాలు కట్టినా వాటిని తొలగించక తప్పదన్నారు. నదులైతే ఎంత ఉండాలి బఫర్ జోన్ కేటగారికల్గా చట్టాన్ని మనం ఆమోదించుకున్నాం. శాసనసభలో 2012 నుంచి యాక్ట్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దాని ప్రకారం మూసా నది కానీ ఈసా నది కానీ నది ఒడ్డున 50 మీటర్ల బఫర్ జోన్, ఎవరు ఏమి కట్టడానికి వీల్లేదు. కట్టినా కూడా వాటిని తొలగించాలి. ఈ నెల 13న మూసీ ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్ పై ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నట్టుగా తెలిపారు సీఎం రేవంత్. ప్రాజెక్టు డిపిఆర్ పై డీటెయిల్స్ అన్ని వెల్లడిస్తానన్నారు. నేను నా ఒక్కడి కోసం, నా ఇంటి కోసం చెప్పడం లేదు. మీరందరూ మహిళా జర్నలిస్టులు అనుకుంటే రేపు 13th రోజు తాజ్ కృష్ణాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ మూసీ నది మీద ఫేజ్ 1 మీద ఈరోజు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వబోతున్నా. గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు ఖర్చు చేస్తామని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి. ఆ ప్రాజెక్టు ఖర్చు 250 కోట్లు మించి ఉండదన్నారు. గాంధీ స్టాచ్యూకి 5,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎవడన్నా బుర్రుండేటోడు 5,000 కోట్లు ఖర్చు పెడతాడు ఆ స్టాచ్యూకి. స్టాచ్యూ కాస్ట్ 70 కోట్లు. ఆడ విజ్ఞాన మందిరం మొత్తం కట్టడానికి 100+ ఏదో అవుతుంది. టోటల్ కలిపితే కూడా 200 కాదు. అంబేద్కర్ భవన్కి 220 కోట్లు పెట్టారు, సంతోషం. మహాత్మా గాంధీ ఒక విజ్ఞాన కేంద్రానికి ఒక 200 కోట్లు పెడితే మీకు వచ్చిన కష్టం ఏంటి? దాన్ని 5,000 కోట్లు 10,000 కోట్లు అని చిలువలు పలువలు చేస్తారు.